ఈరోజు మనందరం ఇష్టపడే రుచికరమైన రోటి పచ్చడి చేసుకుందాం. అదేనండి బచ్చల కూర రోటి పచ్చడి. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలని ఒక్కొక్కటిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. టెన్షన్ పడద్దు, లిస్ట్ నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వేయించిన వాటిని మిక్సీలో కాకుండా రోట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసి నెమ్మదిగా దంచుకుంటే అబ్బా ఆ టేస్టే వేరండి. రోటిలో దంచితే ఆ పల్లెటూరి రుచే వేరు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చల కూరను అదే ప్యాన్లో వేసి మూత పెట్టి అందులోనే నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. నీరు మొత్తం ఇంకిపోయాక ఆ బచ్చల కూరను కూడా రోటిలో వేసి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులతో పాటు ఇది కూడా కలిసేలాగా బాగా దంచుకోవాలి. ఇష్టమైతే చివరిగా చిన్న తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వదిలేసిన రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక వేడి వేడి అన్నంలో ఒక్క చెంచా నెయ్యి లేదా నూనె వేసుకొని ఈ బచ్చల కూర రోటి పచ్చడి కలుపుకొని తింటే ఆహా, ప్రతి ముద్ద స్వర్గంలా అనిపిస్తుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి చేయాలనిపించేంత అద్భుతమైన రుచి. తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.